ఇప్పుడు జీడిపి అంటే గ్రోత్ రేట్ క్యాలిక్యులేషన్ చెప్పాను కదా. 2024లో 3 కార్స్ ప్రొడక్షన్ అయ్యాయి. ఒక్కొక్క కార్ కాస్ట్ 1 lakh రూపీ అంటే మనకి 3 lakhs వచ్చినట్టు. అలానే 2025లో 2 కార్సే ప్రొడక్ట్ అయ్యాయి, కానీ దాని ఒక్కొక్క కార్ ప్రైస్ వచ్చి 1.5 lakh అనమాట. ఇలా అయినా సరే మనకి 3 lakhs ప్రొడ్యూస్ అయ్యాయి. అంటే దీన్ని వేస్ట్ చేసుకొని మనం జీడిపి రేట్ ఎంత ఉందో, ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా, ఆ మెథడ్స్ అనేవి 2 types ఉంటాయి. అవి చూద్దాం. జీడిపి రేట్ని ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా అనేది ఫైండింగ్ మెథడ్స్ అనేవి 2 types. నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఒకటి, ఎన్డీపీ అంటాం దాన్ని. ఎన్డీపీ అంటే జీడిపి మైనస్ డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ అంటే మెయింటెనెన్స్ ఛార్జ్ కింద తీసుకోవాలి. అంటే మనం దానికి ఎంతైతే ఖర్చులు అయ్యాయో వాటిలన్నిటిని డిప్రిసియేషన్ అనమాట. అది మెయింటైన్ చేయడానికి మనకి కరెంట్ బిల్ కావచ్చు, మనం ఎనర్జీ రిసోర్స్ని యూజ్ చేయడం కావచ్చు, ఇలాంటివన్నీ డిప్రిసియేషన్లో తీసుకుంటాం. ఇప్పుడు ఎన్డీపీ అట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ మైనస్ డిప్రిసియేషన్. అలానే ఎన్డీపీ అట్ మార్కెట్ ప్రైస్ అంటే అదే నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ మార్కెట్ ప్రైస్ అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ మార్కెట్ ప్రైస్ మైనస్ డిప్రిసియేషన్. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు ఎన్డీపీ అట్ మార్కెట్ ప్రైస్ అంటే జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్ మైనస్ డిప్రిసియేషన్ చేస్తే మనకి ఎన్డీపీ అనేది వాల్యూ వస్తుంది. ఇప్పుడు జిఎన్పి అంటే ఏంటో చూద్దాం. జిఎన్పి అంటే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అనమాట. ఈ నేషనల్ ప్రొడక్ట్ అనేది గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏంటంటే, ఇక్కడ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏంటంటే ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఇండియా బై ఏ నార్మల్ రెసిడెన్స్ ఫర్ ఆఫ్ ఇండియా అంటే మనకి జీడిపి అని తెలుసు మనకి. అంటే మన ఇండియాలో మాత్రమే ప్రొడ్యూస్ అయితే దాన్ని జీడిపి కింద తీసుకుంటామని తెలుసు మనకి. జిఎన్పి అంటే విత్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఇన్కమింగ్, అవుట్ గోయింగ్, ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ తీసుకొని మనం మన కంట్రీకి ఎంతైతే ఇన్కమ్ వస్తుందో, మన కంట్రీ నుంచి ఎంతైతే అవుట్ గోయింగ్ వెళ్తుందో ఇది కూడా క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట జిఎన్పిలో. అంటే బిహైండ్ బౌండరీస్ చూస్తాం అనమాట. నేషనల్కి సంబంధం లేకుండా బిహైండ్ బౌండరీస్ ఎంతైతే జరుగుతుందో దాన్ని జిఎన్పి కింద తీసుకుంటాం. ఓకేనా. ఇప్పుడు జిఎన్పిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఎన్ఐఎఫ్ఏ ఉంటుంది కదా, నెట్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రోడ్ అనమాట. ఎన్ఐఎఫ్ఏ అంటే మనకు వచ్చే ఇన్కమ్, నెట్ ఇన్కమ్ అబ్రోడ్ నుంచి ఎంతైతే ఇన్కమ్ వస్తుందో దాని ఇన్కమింగ్ టు ఇండియా ఎంత ఉంది, దాని మైనస్ అవుట్ గోయింగ్ ఫ్రమ్ ఇండియా ఎంత ఉందో అది క్యాలిక్యులేట్ చేస్తాం. మనకి జిఎన్పి అనేది నార్మల్గా జీఎన్పి అంటే జీడిపి ప్లస్ ఎన్ఐఎఫ్ఏ. జీడిపి అంటే విత్ ఇన్ ద కంట్రీలో, మన ఇండియా కంట్రీలో బౌండరీస్, జియోమెట్రికల్ బౌండరీస్ ప్రకారం ఎంతైతే ఇన్కమ్ వస్తుంది, అలానే నేషనల్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రోడ్ నుంచి ఎంతైతే ఇన్కమ్ వస్తుందో ఆ రెండింటిని యాడ్ చేస్తే జిఎన్పి అనమాట. ఇప్పుడు జిఎన్పి ఈజ్ ఈక్వల్ టు జీడిపి ప్లస్ ఇన్కమింగ్ మైనస్ అవుట్ గోయింగ్ అనమాట. ఇప్పుడు జనరల్ ఫామ్లో ఏంటంటే ఆల్ కంట్రీస్ ఎలా జిఎన్పిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ ప్లస్ ఇన్కమింగ్ ప్లస్ అవుట్ గోయింగ్ మన కంట్రీ నుంచి. ఈ స్పెషల్ కేస్ ఆఫ్ ఇండియాలో ఏంటంటే మ్యాక్సిమం మోర్ ఏంటంటే అవుట్ గోయింగ్ ఫ్రమ్ ఇండియా అనేది ఎక్కువ ఉండాలి. అది ఇప్పుడు స్పెషల్ కేసులో క్యాలిక్యులేషన్ అలా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇన్కమింగ్ ఫ్రమ్ ఇండియా అనేది లెస్ ఉంటుంది. ఇప్పుడు జిఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ అంటే జీడిపి అట్ మార్కెట్ ప్రైస్